పిల్లలు, ఈరోజు మనం 7 మేక పిల్లలు మరియు బద్ధకం సింహం కథ విందామా? అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక మేక తన 7 పిల్లలతో కలిసి ఒక గుహలో నివసిస్తూ ఉండేది. అది ఆహారం కోసం ఎక్కడికైనా వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆ గుహలో తమ పిల్లల్ని ఉంచి వెళితే అవి సురక్షితంగా ఉంటాయని భావించడంతో అది గుహలో నివసిస్తూ ఉండేది. ఎందుకంటే వారు నివసించే గుహ సింహం గుహ అనుకొని ఏ క్రూర జంతువు కూడా అటువైపుకు వచ్చే సాహసం కూడా చేయదనేది తన ఆలోచన. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. మేక తన పిల్లలతో సంతోషంగా ఆ గుహ వద్దనే జీవనం సాగించింది. ఒకరోజు తల్లి మేక తన 7 మేక పిల్లలకు బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పి అడవిలో ఆహారం కోసం వెళ్తుంది. తల్లి వెళ్ళిపోయిన కొంతసేపటికి పిల్ల మేకలు సరదాగా బయట తిరిగి వద్దామని అడవిలోకి వెళ్ళి ఆడుకోవడం మొదలుపెట్టాయి. అవి ఆడుకుంటూ ఉండగా ఒక మేక పిల్ల తప్పిపోయి ఈ 6 మేకల నుంచి దూరంగా అడవిలోకి పోయింది. అది అడవిలోకి పోయిన తరువాత తను దారి దగ్గరికి వచ్చేసానని తెలుసుకొని దాని తోబుట్టువు మేకలను వెతకడం మొదలుపెట్టింది. అవి కనిపించకపోయేసరికి తన తల్లి అయినా కనిపిస్తే బాగున్ను అనుకొని ఏడుస్తూ అడవిలో వెతుకుతూ ఉంది. అవి నివసిస్తున్న గుహనే పోలి ఉన్న గుహ ఒకటి ఆ మేకపిల్లకి తారసపడింది. ఆ గుహ మన బద్ధకపు సింహానిది. దానిని చూసిన మేక పిల్ల ఆనందానికి అవధులు లేవు. వెంటనే ఆ గుహ వైపు పరుగులు తీసింది. ఆ గుహలోకి వెళ్ళి చూసేసరికి ఎదురుగా బద్ధకంగా ఒళ్ళు విరుస్తూ నిద్రలేస్తున్న సింహం మేకపిల్లకు కనిపించింది. మేకపిల్ల భయంతో వెనుదిరుగుతూ ఉండగా ఎదురుగా వచ్చి తనను అడ్డుకొని, ఎక్కడికి నువ్వు పారిపోయేది? రావడము నీ ఇష్టమే, పోవడము నీ ఇష్టమేనా? ఇది నీ గుహ అనుకుంటున్నావా అని సింహం గట్టిగా అరుస్తూ గద్దించింది. మేకపిల్ల ఆ అరుపులకు ఏడుస్తూ, నేను నా 6 అన్న మేకలతో కలిసి ఆడుకోవడానికి అడవికి వస్తే వాటి నుంచి తప్పిపోయి నీ వలలో చిక్కుకుపోయాను మహారాజా. నన్ను దయచేసి వదిలిపెట్టండి. నా అన్నల దగ్గరికి వెళ్ళిపోతాను అని బ్రతిమిలాడింది. నిన్ను చూస్తే చాలా జాలి వేస్తుంది మేకపిల్ల. సరే, నువ్వన్నట్టుగానే నిన్ను విడిచిపెట్టేస్తాను. కానీ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ తప్పిపోయి ఎక్కడికో పోతావు కదా. ఇంకా మిగిలి ఉన్న మేకలకు కూడా ఇక్కడికి వచ్చిన తరువాత వాటితో పాటు నువ్వు వెళ్దువులే. అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండు అని మేకతో చెప్పింది. ఎందుకంటే సింహం ఆ 7 మేక పిల్లల్ని కూడా తను బంధించి ఒక్కొక్కటిగా ఒక్కో రోజు తినాలని అనుకుంది. అందుకే మేకపిల్లతో అలా చెప్పింది. ఆ మేకపిల్లలు ఇక్కడికి వచ్చేలా నేను చేస్తాను అని చెప్పి మేకపిల్లల మే మే అని గట్టిగా అరవడం మొదలుపెట్టింది సింహం. మేకపిల్ల అక్కడే పక్కన నిల్చొని అయోమయంగా చూస్తూ ఉంది. ఇంతలో అక్కడికి దగ్గరలో ఈ మేకను వెతుక్కుంటూ వచ్చిన మిగిలిన 6 మేకపిల్లలు ఈ మేకపిల్ల అరుపుని విని గుహ దగ్గరకు చేరుకున్నాయి. గుహలోకి వెళ్ళబోతూ ఉండగా అందులో తెలివిగల మేక వెనక్కి వెళ్ళి, ఇది సింహం గుహలా ఉందే అని అనుమానం వ్యక్తం చేసింది. ఆ మాటకు మిగిలిన 5 మేకపిల్లలు, ఇప్పుడు మనకు ఆలోచించే సమయం లేదు. లోపల మన చిన్నోడు ఉన్నాడు. వాడు ఏడుస్తూ సహాయం కోసం అరుస్తున్నాడు. ఇది సింహం గుహ అయితే ఇందులో సింహమే ఉండి ఉంటే ఈ పాటికే మన చిన్నోడిని చంపి తినేసేది కదా. లోపల మన చిన్నోడు మాత్రమే ఉన్నాడు. వాడిని మనమే కదా కాపాడాలి అని అనుకుంటూ లోపలికి పరుగు తీశాయి. కానీ అనుమానించిన మేకపిల్ల మాత్రం బయటే నిల్చుని ఏదో అపాయం జరుగుతుందని ఊహించి వెంటనే అవి నివాసం ఉంటున్న గుహ వైపు పరుగులు తీసింది.
అప్పటికే అక్కడకు చేరుకొని తన పిల్లల కోసం కంగారు పడుతున్న తల్లి మేకతో జరిగిన విషయాన్ని అంతా చెప్పింది. అది సింహం గుహయే అని తెలిసిన తల్లి మేక జరగబోయే అపాయమును ఊహించి తన స్నేహితులైన ఏనుగు, నక్క, జింక, అడవి గేదె మరియు కోతులను జరిగిన విషయం చెప్పి తీసుకురావడానికి వెళ్ళింది. అప్పటికి గుహ వద్ద ఈ సింహం ఇంకా వాటిని తినకుండా బంధించి ఉన్న వాటిని వదిలేసి లేని దాని గురించి ప్రాకులాడుతూ ఆ 7వ మేక కోసం ఆరాటపడుతూ ఉంది. దానిని కూడా వీటిలానే ఇక్కడికి ఎలా రప్పించాలా అని తీవ్రంగా ఆలోచిస్తూ ఉంది. బద్ధకం ఎక్కువైపోయిన బుద్ధిమాలిన సింహం. ఇది ఇలా ఆలోచిస్తూ ఉండేలోపే తల్లి మేక తన మిత్రులందరితో కలిసి గుహ వద్దకు చేరుకుంది. ఏనుగు గుణకారానికి బయటకు వచ్చిన సింహం అక్కడ ఉన్న జంతువులను చూసి వాటిపై దాడి చేయబోతుండగా అడ్డంగా వచ్చి అడవి దొన్న అడ్డుకొని దానిపై దాడికి దిగింది. జింక తన కొమ్ములతో పొడిచింది. ఏనుగు నైపుణ్యంగా సింహాన్ని వెనక్కు నెట్టింది. కోతి సింహం నెత్తిపైకి ఎక్కి తొక్కుతూ గెంతులు వేసింది. దానికి దాడి చేయడానికి అవకాశం లేకుండా ఎవరికి తోచిన సాయం వారు చేసి అడవి దొన్నకు సింహాన్నిపై గెలవడానికి సహకరించాయి. వాటి దెబ్బకు అక్కడి నుండి భయపడి పారిపోయింది సింహం. తరువాత గుహలో బందీగా ఉన్న 6 మేకపిల్లలను విడిపించి బయటకు తీసుకొచ్చి స్నేహితులన్నింటికీ కృతజ్ఞతలు తెలిపింది తల్లి మేక. తరువాత 7 మేక పిల్లలకు తల్లి మేక మరియు మిగిలిన జంతువులు ఇంకెప్పుడు గుహను వదిలి బయటకు వెళ్ళవద్దని చెప్పాయి. అంతేకాకుండా బయటకు వెళ్ళేటప్పుడు ఆలోచించి అడుగులు వేయాలి, మన తెలివైనోడవలే అని చెప్పి తెలివైన మేకపిల్ల చేసిన పనికి మెచ్చుకున్నాయి. ఈ కథనం ద్వారా మనం తెలుసుకోవలసింది ఏమిటంటే ఆలోచించకుండా అపాయం వైపు అడుగులు వేస్తే మన ఆపదను మనమే కోరి తెచ్చుకునే వాళ్ళం అవుతాం అని తెలుసుకోవాలి. నక్క యుక్తి. ఒకరోజు అడవిలో జోరున వాన కురుస్తుంది. ఆ అడవిలో గల ఒక నది వద్ద అవతలి వైపున ఉన్న నక్క యువతలి వైపు రావడానికి ప్రయత్నిస్తూ విచారంగా అటూ ఇటూ పచార్లు చేస్తుంది. ఆ రోజు వాన కురవడంతో నది పరుగులతో తరుగులతో పారుతుంది. దానికి నక్క విచారంగా, ఇప్పుడు ఈ నది దాటడం ఎవరి తరం? ఎక్కడో పడింది వాన, వరదలా వచ్చింది నీరు. ఎప్పుడు తీస్తుంది ఈ నీరు? నేను ఎలా చేరుతాను ఇల్లు అని తనలో తనే మదన పడుతుంది. అయినా ఈ నది దాటడానికి ఏదైనా ఉపాయం తెడితే బాగుండు అని ఆలోచిస్తూ ఉంది. అంతలో నదిలో నుండి ఒక ముసలి బయటకు వచ్చింది. నక్కతో, ఏమిటి నక్క బావా, ఒక్కడవు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నావు అంది. మెరుపుల నక్కబావ మదిలో మెరిసింది ఓ ఉపాయం. అది మొసలితో ఇలా అంది. నిజమేనయ్యా మొసలి బావా, నిన్ను చూడగానే నాకు ఒక సందేహం వచ్చింది. ఈ అడవిలో నక్కలు ఎక్కువ ఉన్నాయా, లేక ఈ నదిలో మీ మొసళ్ళు ఎక్కువ ఉన్నాయా అంది. మొసలి తడుముకోకుండా, అనుమానం ఎందుకు నక్క బావా, మేమే ఎక్కువ అంది. ఏమో, నాకు మేమే ఎక్కువగా ఉన్నామని అనిపిస్తుంది అని నక్క అంది. మా వాళ్ళని ఇప్పుడే పిలుస్తాను, నువ్వే చూసి లెక్కించి చెబుదువులే అని మొసలి అంది. మొసలి వెంటనే తమ వాళ్ళందరినీ పేరు పేరున పిలిచి వరుసగా ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డు వరకు నిలబెట్టించింది. అప్పుడు నదిపై మొసలి వంతెన తయారయ్యింది. తన యుక్తి పారినందుకు సంతోషించిన నక్క ఇక్కడ నుండి
అందరినీ లెక్కించాలంటే నేను సరిగ్గా లెక్కించలేను కదా. అందుకే నేను ఒక్కొక్కరిపై ఎగురుతూ లెక్కిస్తాను అంది. మొసలి సరే అలానే కానీ అంది. నక్క ఒక్కొక్క మొసలిపై దూకుతూ నది దాటేసింది. అప్పుడు మొసలి ఇప్పుడు లెక్కించావుగా, చెప్పు, మేమే కదా ఎక్కువ ఉన్నది అంది. అప్పుడు నక్క నవ్వి ఈ నది దాటడానికి నేను వేసిన ఎత్తు ఇది. నువ్వు నన్ను నమ్మి మే మొసళ్ళన్నింటినీ ఎక్కడికి తీసుకొని వచ్చావు. ఎవరు ఎక్కువైతే మాత్రం వచ్చే లాభం ఏంటి అంది. నక్క తెలివికి కంగు తిన్న మొసలి ఆశ్చర్యపోయింది. చూసారా నక్క ఎంత తెలివిగా ఆలోచించే తన ఆపద నుండి బయటపడగలిగిందో. తెలివితో ఎంతటి కష్టమైన పనినైనా మనం తేలికగా పరిష్కరించుకోగలుగుతాం అని తెలుసుకోవాలి. పిల్లలు, ఈరోజు మనం బుద్ధిబలం కథ విందామా? అనగనగా ఒక అడవి. ఆ అడవికి రాజు ఒక పెద్ద సింహం. దాని పేరు బాసురథం. అది అడవికి రాజుని అనే గర్వంతో నచ్చినట్టుగా జంతువులన్నింటినీ వేటాడుతూ తినేది. అడవిలో జంతువులన్నీ దాని గురించి బాధపడుతూ ఈ సమస్య నుండి ఎలా బయటపడాలా అనే విషయంపై ఆలోచించడానికి అన్నీ ఒక చోట చేరాయి. ఆ జంతువులన్నీ ఒక నిర్ణయానికి వచ్చి సింహం దగ్గరకు కలిసి వెళ్ళాయి. సింహం, ఏమిటి ఇలా వచ్చారు, ఏమిటి సంగతి అని అడగగానే ఏనుగు ముందుకొచ్చి, సింహరాజా ప్రభు, మీరు మన అడవిలో ఉన్న జంతువులన్నింటినీ నచ్చినట్టుగా వేటాడి చంపుతూ ఉంటే అడవిలో జంతువులే లేకుండా పోతున్నాయి. మీరు ఈ అడవిని రక్షించాలి. ఈ అడవిలో జంతువులన్నింటినీ రక్షించాలి. కానీ భక్షిస్తూ అన్నింటినీ నచ్చినట్టుగా వేటాడి చంపితే చివరికి ఈ అడవిలో జంతువులే లేకుండా పోతాయి కదా. అందుకే దాని గురించే మేము ఒక పరిష్కారాన్ని ఆలోచించి మీకు చెబుదామని వచ్చాం మహారాజా అని అంది. దానికి మీరు నాకు చెబుతారా? ఏమిటో చెప్పండి చూద్దాం అని సింహం గర్జిస్తూ అన్నది. దానికి ఏనుగు, ఏమీ లేదు మహారాజా, మీరు ఇలా వేటాడడం వల్ల రోజు ఎక్కువ సంఖ్యలో జంతువులు చనిపోతున్నాయి. అదే మీకు రోజుకు ఒక జంతువు అయితే సరిపోతుంది కదా. కనుక మేమే వచ్చి రోజుకు ఒక్కరి చొప్పున మీకు ఆహారంగా బలవుతాం. మీకు వేటాడే పని కూడా ఉండదు కదా మహారాజా అని ఏనుగు వినయంగా అంది. సరే అయితే మీరు తప్పనిసరిగా నా గుహకు వచ్చి మీకు మీరుగానే బలవ్వలసి ఉంటుంది. రోజుకి ఒకరు ఖచ్చితంగా రావలసి ఉంటుంది అని ఆ ఒప్పందానికి ఒప్పుకుంది సింహం. అలాగే రోజులు గడుస్తున్నాయి. రోజుకొకటి చొప్పున జంతువు సింహం గుహకు వెళ్ళి సింహానికి ఆహారంగా బలవుతున్నాయి. ఒకరోజు ఆ అడవిలో ఉన్న చిన్న కుందేలు వంతు సింహానికి ఆహారంగా వెళ్ళే వంతు వచ్చింది. ఆ కుందేలు తనకి బ్రతికి ఉండాలనే ఆశతో, చావు అంటే భయంతో మెల్లమెల్లగా నక్కుతూ ఉంది సింహం గుహకు వెళ్ళడానికి. అది అలా అలా వెళుతూ మెల్లమెల్లగా వెళుతూ ఉండగా దారిలో తనకి ఒక బావి కనిపించింది. వెంటనే దానికి ఒక ఆలోచన వచ్చి సింహం దగ్గరికి వెళ్ళింది. అప్పటికే సాయంత్రం కావడంతో కోపంగా అటు ఇటు చక్కెర్లు కొడుతున్న సింహం, ఏమిటి ఈరోజు ఆహారంగా నాకు నువ్వు వచ్చావా? నువ్వు ఎక్కడికి సరిపోతావు? నా కడుపులో ఒక మూలకైనా రావు కదా అని, అది కూడా ఈ సాయంత్రం పూట వస్తావా? నాకు ఎంత ఆకలిగా ఉందో నీకు తెలుసా అంది సింహం. దానికి కుందేలు, కోప్పడకండి మహారాజా, నేను మీకు ఏ విధంగా సరిపోనని జంతువులన్నింటికీ తెలుసు. అందుకే నాతో పాటు ఇంకో 3 కుందేళ్ళను కూడా పంపించాయి. ఆ కుందేళ్లను దారిలో ఇంకో సింహం తినేసి ఈ అడవికి నేనే రాజుని అని
మీ రాజుకు చెప్పండి అని నన్ను ఇక్కడికి మీకు చెప్పమని పంపించింది మహారాజా అని అంది. దానికి సింహం, ఏంటి వేరే సింహమా? అది ఎక్కడుందో నాకు చూపించు, పద అని కోపంగా కుందేలు వెంట నడిచింది. కుందేలు సింహాన్ని నేరుగా బావి దగ్గరకు తీసుకువెళ్ళి, ఇగోండి మహారాజా, ఈ బావిలోనే ఉంది ఆ సింహం. ఆ మూడింటిని తినేసి స్నానం చేద్దామని ఇందులోకి దూకింది అని బావిలోకి చూపించింది కుందేలు. సింహం కుందేలు చూపించినట్టుగానే బావిలోకి తొంగి చూడగానే తన ప్రతిబింబాన్ని చూసుకొని గట్టిగా గేంకరించేసరికి లోపల నుంచి కూడా గేంకారం శబ్దం వినిపించి, నాపైనే గేంకరిస్తుందా అని కోపంతో నిన్ను చంపేస్తా అనుకుంటూ బావిలోకి గబాలన దూకేసింది. అప్పుడు బావి ఒడ్డున నిల్చున్న కుందేలు సింహం వెర్రితనానికి నవ్వుకుంటూ సింహం పీడ విరగడైనందుకు సంతోషించి జంతువులన్నిటి దగ్గరికి పరుగు తీసి జరిగిన విషయాన్నంతా చెప్పింది. జంతువులన్నీ కుందేలు తెలివిక మెచ్చుకొని సింహం పీడ విరగడైనందుకు సంతోషించాయి.